ధరణి పోర్టల్లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని జరిగిన భూదోపిడీపై విచారణ బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో దాదాపు 10,000 ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులను మార్చేసినట్లు ఇప్పటికే గుర్తించగా ఈ అక్రమం వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులను గుర్తిస్తున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే పలువురిని గుర్తించారు. తహసీల్దారు, నాయబ్ తహసీల్దార్లు ధరణి ఆపరేటర్లను ప్రశ్నించి అనుమానాలు బలపడిన చోట సంజాయిషి నోటీసులు జారీ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మాజీ రెవెన్యూ ఉద్యోగులు, కొందరు దళారుల ప్రమేయం వెలుగు చూసినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో భూ యజమానులకు తెలియకుండానే భూములు ఇతరుల పేర్లపైకి మారడం క్షేత్రస్థాయిలో కలకలం సృష్టిస్తోంది. కొందరు మాజీ ధరణి ఆపరేటర్లు ఈ అక్రమంలో సాయం అందించినట్లు తెలుస్తోంది. అయితే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ, సైబర్ క్రైమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్ఐసి తదితర విభాగాలతో ఏర్పడిన విచారణ బృందం అక్రమార్కుల గుట్టు వెలికితీస్తోంది. అక్రమాల వెనుక ఉన్న పలువురు తహసీల్దార్లు, టీడీటీలు, ఇతర సిబ్బంది ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాల కోసం పోర్టల్ తెరవడానికి ఉపయోగించిన డిజిటల్ లాగిన్లను, అక్రమ లావాదేవీల ఫుట్ ప్రింట్స్ ను సైబర్ నిపుణులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.